నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కొత్త కాపురం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. ఈలోపు పంతులు గారు పెళ్లి కుమార్తెను తీసుకురండి అనే పిలుపుతో పెళ్లి కుమార్తెను మండపానికి తీసుకెళ్లారు. ఆ పెళ్లి కుమార్తెను చూస్తున్న బంధువులు, స్నేహితులు ఒక దేవకన్యను చూస్తున్నట్టుగా, ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి పేరు లావణ్య. పేరుకు తగ్గట్టుగానే లావణ్యంగా ఉంటుంది. దాంతో పాటు ఆస్తులు కూడా బాగా ఉన్నాయి. అందంతో లావణ్యకి తగ్గట్టుగానే పెళ్లికొడుకు ఆ శ్రీరామచంద్రుడే మండపంలో కూర్చున్నట్టుగా ఎంతో అందంగా ఉంటాడు. పెళ్లికొడుకు పేరు రాహుల్. అనిల్ రాధా గారికి ఒక్కగానొక్క కొడుకు. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం. తన పెళ్లి బాధ్యత కూడా వాళ్ళమ్మా నాన్న చేతిలో పెట్టడంతో అందంలోనూ ఆస్తిలోనూ చదువులోనూ ఏమాత్రం తగ్గకుండా మంచి సంబంధమని లావణ్యకిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి అంతా పూర్తయిన తరువాత ఎవరి పనులు వారివన్నట్టుగా రాధాగారు వంటింట్లో పనిచేసుకుంటూ ఉన్నారు. అనిల్ గారు ఆఫీస్కి వెళ్తున్నారు. రాహుల్ కూడా లేచి రెడీ అయ్యి టిఫిన్ తినడానికి వస్తాడు. లావణ్య ఎక్కడరా అంటుంది రాధ. ఇంకా లేవలేదమ్మా, ఇప్పుడే లేపుతాను అంటూ వెళ్తుంటాడు. రాధాగారు కోడల్ని కూతుర్లా చూసుకోవాలి అని ముందే ఫిక్స్ అయిపోయి, వద్దులేరా కాసేపు పడుకోని, పెళ్లిలో బాగా అలసిపోయింది, రెస్ట్ తీసుకోనివ్వు అంటుంది. ఇది టూ మచ్ మా, దానికి నాతోనే పెళ్ళయింది, నేను లేచి రెడీ అవ్వలేదా? లావణ్యని మాత్రం కాసేపు పడుకోనివ్వు అంటావా? అది కాదురా, పాపం అసలే అలసిపోయింది, ఇంకా 2 రోజులు లీవ్ ఉంది కదా, పడుకోనివ్వు, తర్వాత ఎలాగూ పరుగులు పెడుతూ వెళ్లాలి కదరా, అందుకే అలా అన్నాను. అమ్మా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకు, ఆ తర్వాత నువ్వే ఎక్కువ బాధపడతావు. తర్వాత నీ ఇష్టం, నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఆఫీస్కి వెళ్తాడు రాహుల్. టైం 11 అవుతుంది. బెడ్రూమ్లోంచి అత్తమ్మ కాఫీ అని అరుస్తుంది లావణ్య. రాధాగారు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి కిందికి రా అని చెప్పి కిందికి వెళ్తారు రాధాగారు. లావణ్య కిందికి వస్తే తనతో సరదాగా మాట్లాడుకోవచ్చు అన్నట్లుగా లావణ్య లాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లావణ్య చాలా టైం తీసుకొని అందంగా మంచి చీర కట్టుకుని కిందికి వచ్చి సోఫాలో కూర్చుంటూనే టీవీ ఆన్ చేసుకుని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. రాధాగారు అడిగిన దానికి ఏదో చెప్పాలి అన్నట్టుగా సమాధానం చెప్తుంది ఫోన్లో చూసుకుంటూనే. రాధాగారు చాలా అసహనంగా టీవీ చూసుకుంటారు. టైం కావడంతో రామ్మ భోంచేద్దాం అంటారు రాధాగారు. నాకు ప్లేట్లో పెట్టి ఇలా ఇచ్చేయండి అత్తమ్మా, నేను ఇక్కడే తినేస్తాను అంటూ ఫోన్ చూసుకుంటుంది. రాధాగారు చాలా ఫీల్ అయిపోతారు. అయినా కూడా నా కూతురు అడిగితే ఇవ్వనా ఏంటి అని అనుకుని ప్లేట్ తెచ్చిస్తుంది. కొత్త కోడలు కదా అని తనకి నచ్చిన అన్ని వంటలు చేస్తారు రాధాగారు. లావణ్య మాత్రం అవేవీ పట్టనట్టుగా పెట్టినవి తినేసి కనీసం వంట బాగుంది అని కానీ ఏమీ చెప్పకుండా తన రూమ్కి వెళ్లిపోతుంది. సాయంత్రం అవ్వడంతో అనిల్ ఇంకా రాహుల్ కూడా ఇంటికి వస్తారు. అయినా కూడా లావణ్య మాత్రం కిందికి రాదు. రాహుల్ వచ్చి తన రూమ్కి వెళ్లి, ఏంటి లావణ్య ఇక్కడే ఉన్నావు, కాసేపు కిందికి వెళ్లి అమ్మతో కూర్చోవచ్చు కదా అంటాడు. లేదు రాహుల్, భోజనం చేసే వరకు కిందే ఉన్నా, భోజనం అయ్యాక పైకి వచ్చా రూమ్కి అని చాలా తేలిగ్గా చెప్పేస్తుంది. రాహుల్ సరే కిందికి వెళ్లి కూర్చుందామంటాడు. లేదు రాహుల్, కాసేపు బయటకు వెళ్దాం అంటూ బ్రతిమాలుతుంది. రాహుల్ కాదనలేకపోతాడు. ఇద్దరూ కిందికి వచ్చి బయటకు వెళుతున్నామని చెప్పి వెళ్లిపోతారు. రాధాగారు మాత్రం కొంచెం బాధగా ఉండటం గమనించిన అనిల్ గారు, ఏంటలా ఉన్నావు అని అడుగుతారు. జరిగింది మొత్తం చెప్తుంది. వదిలే రాధా, చిన్నపిల్ల కదా, అలానే ఉంటుంది, పోను పోను తెలుసుకుంటుందిలే, వదిలే అని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. లావణ్య రాహుల్ మాత్రం చాలా ఆనందంగా బయట తిరిగి బయటే తినేసి వస్తారు. ఇదేమీ తెలియని అనిల్ రాధాగారులు పిల్లల కోసం తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరూ మంచిగా తినేసి ఎప్పటికో లేటుగా ఇంటికొస్తారు. భోజనం చేద్దురు రండి అంటుంది రాధ. మేం బయట తినేసి వచ్చాము అని చెప్తారు. అరే చెప్పి వెళ్ళొచ్చు కదా, మేం మీకోసం వెయిట్ చేస్తున్నాం అంటారు రాధాగారు. చెప్పడానికి ఏముంది, కొత్తగా పెళ్లైన వాళ్ళు అలా బయట తినడంలో తప్పేముంది అని చాలా పౌరుషంగా మాట్లాడుతుంది లావణ్య. రాహుల్, అనిల్ అలా చూస్తూ ఉండిపోతారు.
లావణ్య మాత్రం తన ధోరణిలో తాను అనేసి రూమ్కి వెళ్లిపోతుంది. రాహుల్ కూడా తనతో పాటే రూంలోకి వెళ్లి పడుకుంటాడు. రాధాగారు మాత్రం రాత్రి నిద్ర పట్టక అలా తిరుగుతూ, నేను కూతురులా చూసుకోవాలి అనుకుంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ, నేను ఏం ఊహించుకున్నాను, అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. ఉదయాన్నే రాహుల్ మాత్రం ఫ్రెష్గా నిద్రలేచి కిందికి వచ్చి కిచెన్లో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ అడుగుతాడు. కాఫీ ఇచ్చి పనిలో మునిగిపోతుంది రాధాగారు. అమ్మా, రాత్రి జరిగిన దానికి ఫీల్ అయ్యావా అంటాడు. ఇప్పుడు గుర్తొచ్చానారా? అలా ఏం కాదమ్మా, నైట్ మాట్లాడితే ఇంకా గొడవ పెద్దదవుతుంది అని మాట్లాడలేదు. కోడల్ని కూతుర్లా చూసుకుంటాను అన్నావు. ఏమైందమ్మా అలా ఉన్నావు? చూసావు కదరా, నేను అలాగే చూసుకోవాలనుకున్నా తను మాత్రం అలా ఉండడం లేదు. ప్రతి అత్తగారు చేసే తప్పు అదేనమ్మా. కోడల్ని కోడలుగా మాత్రమే చూడు, కూతురులా కాదు. తను నీ తర్వాత నీ బాధ్యతలన్నీ చూసుకోవాలి. అలాంటిది నువ్వే తనకి ఏం చెప్పకుండా తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలా చేశావు. అర్థమైందనుకుంటున్నా, నువ్వే ఆలోచించుకో అని వెళ్లిపోతాడు రాహుల్. రాధాగారు కొడుకు మాటలు అర్థమైన దానిలా నెక్స్ట్ డే మార్నింగ్ లావణ్యని 6ంటికే నిద్రలేపుతుంది. కోడల్ని తనతో పాటు పూజ చేయిస్తుంది. లావణ్య రాధాగారిని కొత్తగా చూస్తుంది. అత్తగారి హోదాలో వంట చేయిస్తుంది. కోడలితో, నా తర్వాత ఈ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి కదమ్మా, అందుకే నీకు అన్ని అలవాటు అవ్వాలని చెప్తున్నా అంటారు. రాధాగారు చెప్పినట్టే అన్నీ చేస్తుంటుంది లావణ్య. సాయంత్రం రాహుల్ వచ్చే సమయానికి కాఫీతో ఎదురొస్తుంది. కాఫీ తీసుకుని లావణ్యని రాధాగారిని చూస్తాడు రాహుల్. రాధాగారు నవ్వుతారు. ఆ తర్వాత అందరూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. రూంలోకి వెళ్ళాక రాహుల్తో లావణ్య జరిగింది మొత్తం చెప్పి, మా అమ్మ అయితే ఏ పని చెప్పదు, అత్తమ్మ నాతో అన్ని పనులు చేయించారు అంటూ చెప్పి ఏడుపు ముఖం పెడుతుంది. రాహుల్ నవ్వుతాడు. మీకు నవ్వొస్తుందా నాకు ఏడుపుస్తుంటే? నా లావణ్య ఏడుస్తుంటే నేను నవ్వుతానా అంటూ వెనక నుంచి పట్టుకొని, లావణ్య ఒకటి చెప్తాను విను. అమ్మ ఎప్పటికీ అమ్మే, అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి, అంతేగాని గారంగా తిని పడుకోవడానికి కాదు. నిన్ను అమ్మ కూతుర్లా చూసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావు? మీ అమ్మతో అలాగే మాట్లాడతావా అని అంటాడు. అస్సలు మాట్లాడవు కదా, ఇది కూడా అంతే. అత్తగారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వు, కోడలుగా ఎలా ఉండాలో నేర్చుకో, అంతేకాని ఇలా అలగడం కాదు అని నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని పడుకుంటాడు రాహుల్. రాహుల్ చెప్పింది ఆలోచిస్తూ తను చేసిన తప్పును తెలుసుకొని తర్వాత నుండి అత్తమామలతో మర్యాదగా మెలుగుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో ఒద్దికగా అత్తగారి మాట తప్పకుండా పాటించడంతో అనిల్ గారు, రాధా గారు ఎంతో ఆనందంగా ఉంటారు. అది చూసిన రాహుల్ లావణ్య మీద ఇంకా ఇష్టంగా ఎంతో ప్రేమ పెంచుకుంటాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.